నమస్తే. ప్రస్తుతం అయితే మనం ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర ఉన్నాం. ఇక్కడ గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు వివిధ విభాగాల నుండి పనిచేసే వాళ్ళైతే ఇక్కడ ధర్నా చేస్తున్న సందర్భం అయితే కనిపిస్తుంది. విభాగాల వారిగా కొంతమంది మనతో ఉన్నారు. వాళ్ళ సమస్యలు ఏంటి, ప్రభుత్వ దృష్టికి ఏం అంశాన్ని తీసుకెళ్ళబోతున్నారో వాళ్ళని అడిగి తెలుస్తున్నారు. ప్రధానంగా మీరు ఏ డిపార్ట్మెంటు, మీరు ఏం చెప్పదలుచున్నారు? జిహెచ్ఎంసీ డిపార్ట్మెంట్. నేను జిహెచ్ఎంసీ నుంచి ఓఐయు జనరల్ సెక్రటరీని మాట్లాడుతున్నా, అవుట్ సోర్సింగ్ విభాగం నుంచి. మెయిన్ ఈరోజు జిహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఇంత అందంగా తయారు చేయడానికి మా అవుట్సోర్సింగ్ ఎంతో కృషి చేసి ఈరోజు తెలంగాణ రాకముందు మేము సకల జల సమ్మె కానీ, వంట వరపు కానీ, పెన్ డౌన్ కానీ ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసుకొని తెలంగాణ సాధించుకున్నాం. దాన్ని కేసీఆర్ ప్రభుత్వం తుంగలో వచ్చి మాకేం చేయలేకుండా ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ కలవకుండా ఒక వినతి పత్రం సమర్పించలేని పరిస్థితులు మేము బ్రతికినాం. అప్పుడు మేమేం నిర్ణయించుకున్నామంటే, ఫస్ట్ కేసీఆర్ గవర్నమెంట్ ఏ విధంగా అయితే జిహెచ్ఎంసీ నుంచి గెలుచుకుంటూ వచ్చిందో ఆ నుంచే ఫస్ట్ తెలంగాణ మొన్న ఎన్నికలలో ఫస్ట్ ఓటమి జిహెచ్ఎంసీ నుంచే స్టార్ట్ అయింది. ఇంకోటి, ఈరోజు మేము కేసీఆర్ గారికి మన రేవంత్ రెడ్డి గారికి మా విన్నపం ఏంటంటే, సమాన పనికి సమాన వేతనం కల్పించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, హెల్త్ కార్డ్ ప్రొవైడ్ చేయాలి. ఎందుకంటే ఈరోజు మేము అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ జిహెచ్ఎంసీలో ఏ ఎలక్షన్స్ వచ్చినా బిఎల్ఓ డ్యూటీస్ కానీ ఇంకా రకరకాల డ్యూటీస్ చేసుకుంటూ డే అండ్ నైట్ డ్యూటీ కష్టపడుతూ ఈరోజు మేము ఎంతో ఈరోజు జిహెచ్ఎంసీని ఇంత అందంగా తయారు చేసినాం. కానీ మమ్మల్ని మాత్రం మేము పట్టించుకోకుండా, మా జీతాలు పెంచకుండా, ఎప్పుడైతే 20 సంవత్సరాల కింద 10 సంవత్సరాల కింద 15 సంవత్సరాల కింద ఏ జీతాలు ఉన్నాయో ఆ జీతాలు తీసుకుంటూ ఈరోజు బతుకుతున్నాం. ఈరోజు జేఏసీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దానికి మేము వచ్చి సంఘీభావం జరగడం జరిగింది. మీరు ఏ డిపార్ట్మెంట్ వచ్చారు? ప్రధానంగా మీ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు ఏంటి? వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినాము. మేము గత 20 సంవత్సరాల నుంచి వాటర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాం. వివిధ శాఖలలో పనిచేస్తూ ఉన్నాం. లైన్మెన్లు కానీ, మీటర్ రీడర్స్ కానీ వివిధ శాఖలుగా పనిచేస్తూ ఉన్నాం. 15-20 ఏళ్ళ నుంచి కూడా మేము సరైన జీతాన్ని తీసుకోలేకపోతున్నాం. కొంతమంది ఆఫీసర్లు మా దాంట్లో తన బినామీల పేరిట కాంట్రాక్టు విధానాన్ని ఎంచుకొని మా శ్రమ దోపిడీ చేయడానికి మాత్రమే ఆ యొక్క వాటర్ వర్క్స్లో ప్రతి సంవత్సరం ఒక సంఖ్యను పెంచుకుంటూ పోతున్నారు, కానీ జీతాలు పెంచడం లేదు. 4500 మంది మేము వాటర్ వర్క్స్లో పనిచేస్తూ ఉన్నాం. మీ మహానగరంలో బతకాలంటే మనిషికి కనీసం ఒక 20-25 వేల శాలరీ ఉండాలి. 13,000 12,000 శాలరీతో మేము జీవనం గడుపుతూ ఉన్నా. మరి మా దృష్టిలో మేము ప్రభుత్వం దృష్టిలో ఉన్నామా లేదా అని అనిపిస్తుంది. ఇంతకుముందు గత 10 సంవత్సరాలు పరిపాలించిన కేసీఆర్ ప్రభుత్వం మమ్మల్ని ఏకదాటిగా పర్మనెంట్ చేస్తా అని చెప్పి ఇక్కడ గాలికి వదిలేయడం జరిగింది. అదే ఎసెన్షియల్ సర్వీస్ అయినటువంటి కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అబ్జార్ప్షన్ చేసుకున్నారు. మాకు కూడా అబ్జార్ప్షన్ చేసుకుంటామని చెప్పారు, కానీ చేసుకోలేరు. మాది కూడా ఎసెన్షియల్ డిపార్ట్మెంటే కాబట్టి కరెంటు లేకుండా మనిషి జీవించగలుగుతాడు, కానీ నీళ్లు లేకుండా మనిషి జీవించలేడు. మరి ఇట్లాంటి ఎసెన్షియల్ సర్వీస్నే గాలికి వదిలేసినటువంటి యొక్క అధికారులు మా శ్రమ దోపిడీని మాత్రమే చేసుకుంటూ ఉన్నారు. మా వ్యవస్థలో ఉన్నదేమదంటే, కాంట్రాక్టర్ ఆయననే, కార్మిక నాయకుడు ఆయన అయినందువల్ల మాకు న్యాయం జరగలేకపోతూ ఉన్నది. ఒక ఆఫీసరు రిటైర్మెంట్ అయి 10 సంవత్సరాలు అవుతున్నది. ప్రతి సంవత్సరం ఎక్స్టెన్షన్ తెచ్చుకుంటా మా శ్రమ దోపిడీని మాత్రమే చేస్తూ ఉన్నాడు. మాకు న్యాయం జరగకుండా తను ఒక్కడే అడ్డుగా ఉన్నాడు. తన పీడగడ మొన్న తొలగిపోవడం జరిగింది. ఇంకొక అధికారి మాత్రం మా అవుట్సోర్సింగ్ వ్యక్తులను మా యొక్క సంఖ్యను చూసి ఆయన అవహేళనగా మాట్లాడుతూ మాకు న్యాయం చేయకుండా అన్యాయం చేయడానికే సిద్ధంగా ఉండి తన యొక్క బినామీల పేరుతోని మా శ్రమ దోపిడీని చేసుకుంటూ మా యొక్క అధికారాలను కూడా వాళ్ళు మా పైన చెలాయించడం జరుగుతూ ఉన్నది. ఈ యొక్క కాంట్రాక్టు వ్యవస్థను మొత్తం రద్దు చేసి కార్పొరేషన్ ద్వారానే మాకు న్యాయం జరుగుతుందని మేము ఊహించి అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వానికి పనిచేయడం జరిగింది. ఆ వ్యవస్థను రద్దు చేసి కార్పొరేషన్ మాత్రమే ఏర్పాటు చేసి మాకు జీతాలు ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాం. జై తెలంగాణ. మేము వాటర్ వర్క్స్ మెటీరియల్స్ అండి, బిల్ కలెక్టర్లను. ఇప్పుడు మా యొక్క సమస్య ఏంటంటే, మేము వాటర్ వర్క్స్లో మొత్తం కలిపేసి 5,000 మంది 5,500 మంది ఉంటారు. దాంట్లో వచ్చేసి మేము 677 మందిమి. ఆ మీటర్ రీడర్లకి 10 మంది ఏజెన్సీలు ఉన్నారు. అదే మిగతా 4,000 చిల్లర మందికి వచ్చేసి కేవలం 3 మాత్రమే కాంట్రాక్టర్స్ ఉన్నారు. అంటే మా దగ్గర అంతగానం ఎందుకు అలా ఉండడం అని జరుగుతుందంటే, వీళ్ళ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లబ్ధి ఎక్కువ ఉంటుంది అన్నమాట. మా ఒక్కొక్కరికి ఏంటంటే 18,000 చిల్లర మాత్రం జీతాలు వాళ్ళకి ఇస్తున్నారు. మాకు వచ్చేది మీకు కేవలం మాత్రం 15,000 చిల్లర మాత్రం ఇస్తున్నారు. దాంట్లో ఈఎస్ఐ పిఎఫ్ కట్ అయ్యి 13,000 చిల్లర మాత్రం మాకు జీతం వస్తున్నది. దాంతో ఇక్కడ ఉన్న పరిస్థితులు హైదరాబాద్లో రెంట్ ఏంది, పిల్లలు ఏంది, స్కూల్ ఏంది, కథ ఆరోగ్యం ఏంది, ఏమైంది
అలా ఏం సరిపోతుందా 13,000తోని? కనీసం అడక్క తినే వాళ్ళు కానీ చెప్తే ఎవరైనా సరే ఎవరన్నా చిన్న పర్సన్ కూడా అది సరిపోవట్లేదు 13,000 అనేది. అటువంటిది మేము కష్టపడి మార్నింగ్ 9 to మామూలుగా 4 PM అని చెప్పేసి మాకు టార్గెట్స్ పెడుతున్నారు, అవి పెడుతున్నారు. ఆ టార్గెట్లు కూడా మేము రీచ్ అవ్వకుంటూ దానికి మేము బోర్డు ఏంటంటే మా గవర్నమెంట్ బాగుంటేనే మేము బాగుంటాము, వాళ్ళకు లబ్ధి ఉంటేనే మేము మాకు ₹1 అన్నం పెడతారని చెప్పేసి మా యొక్క ఉద్దేశము. కానీ మమ్మల్ని మాత్రం శ్రమదోపిడీ చేస్తున్నారు. మేము అడిగేది ఒకటే, మేము ఏంది మా యొక్క ఏజెన్సీలను రద్దు చేసి బోర్డు ద్వారా జీతం ఇవ్వమని అడుగుతున్నాం. మాకు ఒక ఉద్యోగ భద్రత అనేది కల్పించాలని చెప్పేసి మేము ముఖ్యంగా కోరుకుంటున్నాము. మీరు ఏ డిపార్ట్మెంట్ నుండి వచ్చారు? ప్రధానంగా హాలి అని రాసింది. నల్గొండ నుండి ఇక్కడికి రావాల్సినంత పరిస్థితి ఏమొచ్చింది? మాది అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ, వ్యవసాయ మార్కెట్ కమిటీ. మేము నల్గొండ డిస్టిక్ నుంచి హైదరాబాద్కి వచ్చినాము. మేము సుమారుగా 10 నుంచి 15 సంవత్సరాల కాలంలో ఈ వ్యవస్థలో మేము పనిచేస్తూ ఉన్నాం. మార్కెటింగ్ వ్యవస్థలో ఎన్నో రకాలుగా సేవలు రైతులకు కానీ ప్రభుత్వానికి కానీ ఎన్నో రకాల సేవలు చేసి రాత్రి పగలు కష్టపడి, మాకు నైట్ డ్యూటీలు కూడా ఉంటాయి, కష్టపడి సేవ చేస్తున్నాం. కానీ మాకు మా బతుకులు మారడం లేదు. ఈ ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేసి మేము కష్టపడుతుంటే మధ్యలో ఏజెన్సీలు తింటున్న ఈ వ్యవస్థను రద్దు చేసి మా బతుకులు మార్చి మాకు ఒక ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేసి డైరెక్ట్గా మాకు జీతం ఇచ్చే అవకాశాన్ని ప్రజాప్రభుత్వాన్ని కల్పించాలని కోరుతా ఉన్నాం. ఒక్కొక్కరిది ఒక్కో సమస్య, దాదాపు అందరిది కూడా ఒకటే, ఉద్యోగ భద్రత కావాలి. మాకు ఏజెన్సీ వ్యవస్థ ద్వారా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం, సకాలంలో జీతాలు రావట్లేవు, ఉద్యోగ భద్రత అనేది చాలా ప్రమాదకరంగా ఉంది, చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇప్పటికైనా ఏజెన్సీని రద్దు చేసి ఒక కార్పొరేషన్ వ్యవస్థను ప్రభుత్వ ఆధ్వర్యం ఏర్పడి సకాలంలో జీతాలు ఇచ్చి అలాగే ఫెసిలిటీస్ ప్రభుత్వ పరంగా ఫెసిలిటీస్ కల్పిస్తే మాత్రం మేము బతికే అవకాశం ఉంది. ఏళ్ళుగా పనిచేస్తున్నా కానీ గవర్నమెంట్ ఉద్యోగులకు సమానంగా అంతకన్నా ఎక్కువ పనిచేస్తున్నా కానీ సరైన గుర్తింపు లేదు. కుటుంబంగా ఆర్థికంగా కూడా చాలా ఇబ్బందులు వస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచన చేసి మా వైపు ఒక సకాలంలో ఒక సరైన నిర్ణయం తీసుకోవాలని కూడా ఏదొక్కటి ఇందిరా పార్క్ దగ్గర మాత్రం వందల సంఖ్యలో జిల్లాల నుండి గ్రామాల నుండి వచ్చినా మాత్రం వీళ్ళు మాత్రం ప్రధానంగా కోరుకోవడం అయితే జరుగుతుంది. మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో మాత్రం చూడాలి. మరి కెమెరా పర్సన్ సంతోష్, సతీష్, దిశా టీవీ, హైదరాబాద్.